కూడాను దీన్ని స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఆహారం అనేది అందరికీ కావాలి. అంటే ఇది పెద్ద మీ మనిషి ఏవో పంచభక్ష పరవాణాలు పెట్టేస్తున్నామని చెప్పట్లేదు. అయినప్పుడు కూడాను ఒకరికి కడుపు నింపడం అనేది ఒక మహా ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమంగా నేనైతే చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే ఇది డొక్కా సీతమ్మ గారు ఆ రోజుల్లో మరి నవాబుల కాలంలో నుంచే మరి నవాబులు ఉన్నప్పుడు కూడాను డొక్కా సీతమ్మ గారు ఇంటింటికి అదే ఎవరికైతే ఆకలితో ఉన్నారో అడిగి మరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడవలు వేసుకొని వెళ్ళి మరీ కూడాను ఆహారాన్ని డొక్కా సీతమ్మ గారు అందించారు. పవనన్న కూడాను ఆవిడనే స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరికి కూడాను మీ వంతుగా సహాయ సహకారాలు అందించాలని కూడాను చెప్పడం జరిగింది. ఈ దిశగా మేమైతే మా అరసవిల్లి జన సైనికులు అయితే మా వంతుగా మేము కూడా కృషి చేస్తూ ఉన్నాము. దీనికోసం మేము అరసవిల్లి నుంచి మన తత్వమసి సన్నిధానం అదే షిరిడి సాయిబాబా మందిరం వారికి మేము అడగడం జరిగింది. మీరు మాకు కొంచెం సహాయ సహకారాలు అందించండి అనేసి వాళ్ళు వెంటనే స్పందించి వాళ్ళు చేస్తున్నది కూడా సేవే, మేము చేస్తున్నది కూడా సేవే అని చెప్పేసి వాళ్ళ వంతుగా ఈరోజు మాకు ఆహారాన్ని అయితే సమకూర్చడం జరిగింది. మరి ప్రతిరోజు కూడాను మేము ఒక కుటుంబానికి అయితే భోజనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఉదయం వాళ్ళకనమాట క్యారేజీల్లో పట్టుకొని వెళ్ళి వాళ్ళకి భోజనం ఇవ్వడం జరుగుతూ ఉంది. మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే ఆకలితో ఎవరైనా ఉంటే వాళ్ళకి అనమాట మేము తప్పకుండా ఆహారాన్ని అందజేస్తాం. మా వంతుగా కృషి చేసి వాళ్ళకి కూడా ఆహారాన్ని అందజేస్తాం. మీరు కూడా తప్పకుండా మా సేవా కార్యక్రమాన్ని మీరు కొంచెం మనసులో ఉంచుకొని మమ్మల్ని కూడాను కొంచెం ముందుకు తీసుకువెళ్ళడానికి మీ వంతుగా సహాయ సహకారాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా మీ సిక్కోలు సైనికులు అరసవిల్లి అందరికి కూడాను జై హింద్.